ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు హైవేపై నుంచి వాహనాల మళ్లింపు, వీఐపీల భద్రతపై ట్రంపెట్ బ్రిడ్జి నుంచి ట్రయల్ రన్ నిర్వహించారు. ఎయిర్పోర్టు ప్రధాన రహదారులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఇక పనులు శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ప్రస్తుతం మనం భోగాపురం ఎయిర్పోర్ట్ ముఖద్వారమైనటువంటి ట్రంప్ ముఖద్వారం ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఈ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఈ ఏదైతే పోలీసులు నిఘా వ్యవస్థ పూర్తి స్థాయిలో ఈ ట్రంపెంట్ రోడ్డుపై ఓసారి ఐజీ డిఐజీ స్థాయి క్యాడర్ సంబంధించినటువంటి అధికారులు ఈ ట్రంపెంట్ రోడ్డుపైకి పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ అయితే వేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ముఖద్వారమైనటువంటి ఈ ట్రంపెంట్ బ్రిడ్జ్ పైన ఐజీ డిఐజీ స్థాయి అధికారులు అయితే క్యాడర్ అధికారులు పూర్తి స్థాయిలో ట్రయల్ రన్ అయితే వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే దీనికి ఉన్నటువంటి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు, ఈ పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దానిపై ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్ వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది శ్రీకాకుళం, అలాగే విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ఎయిర్పోర్ట్కి వచ్చే ప్రయాణికులు కేవలం ఈ ట్రంపెంట్ బ్రిడ్జ్ పైన మాత్రమే ప్రయాణించవలసి ఉంటుంది. కావున ఇప్పటికే అన్ని భద్రతా పూర్తి స్థాయి చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఆగస్టు 1వ తారీఖున ఈ ప్రారంభోత్సవం కానున్నటువంటి ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం పూర్తి స్థాయిలో నిఘా ఆధీనంలోకి తీసుకున్నట్లు మనకి పూర్తిగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావుతో శ్రీధర్ HM TV విజయనగరం.